నమస్కారం అందరికీ. మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు. సో మనం కామన్ గా చూస్తూ ఉంటాం అనమాట. ఎవరి జన్మ జాతకాలు చూసుకున్నా సరే కాల సర్ప దోషం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది దాని గురించి భయపడుతూ కూడా ఉంటారు. నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ కూడా ఉంటాయి. కానీ నెగిటివ్స్ ఉంటే ఖచ్చితంగా మనం పరిహారం అయితే చేసుకోవాలి. అందరూ రాహుకేతు పూజ చేసుకోమని చెప్తారు. అసలు ఆ పూజ ఎందుకు చేసుకోమంటారు? అసలు కాలసర్ప దోషాలు అంటే ఏంటి, ఎలా ఏర్పడతాయి, ఎలాంటి స్థితిలో ఉంటే కనుక మనకి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మనకి ఎక్కువ నెగిటివిటీని ఇస్తాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి. మేడం, ఇప్పుడు నవంబర్ వచ్చేసింది, ఫలితాలు మనం చెప్పేస్తున్నాం. లేటర్ ఏమైందంటే మనకి దీపావళి అంటే ఎగ్జాక్ట్ 4-5 days లో ఏమో నాగుల చవితి ఉంటుంది అని అంటారు కదా. అవును. సో ఉంటారా అంటాం కాదు, నాగుల చవితి ఉంటుంది. ఎందుకంటే చవితి అంటే 4, అమావాస అంటే 3 లేదు, అందరికీ తెలుసు. సో అమావాస్యకి తర్వాత 4వ రోజు చవితి అవుతుంది. అంటే ప్రథమ అవుతుంది, ద్వితీయ, తృతీయ, చవితి. సారీ, మామూలుగా పంచాంగంలో అంతే. అమావాస్య తర్వాత ఏంటంటే మనకి కార్తీక మాసం వస్తుంది అన్నమాట. అయితే 4 days తర్వాత మీరు ఇప్పుడు ఒక బాండ్ ఇచ్చేసారు కాబట్టి, సో 4 days తర్వాత నాగుల చవితి వస్తుంది. నాగుల తనంగానే మనకు గుర్తొచ్చేది నాగ దోషాలు, అవి పిల్లలకి తగ్గుతాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు. చార్ట్ లో ఏంటంటే మీకు దోషం ఉంది అమ్మా, ఈ దోషం మీరు చేసుకోలేదు కాబట్టి మీ పిల్లలకి వచ్చింది, పిల్లలు పుట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేనికైనా సరే ప్రజెంట్ మనం మాట్లాడుకునే దేనికైనా సరే ఒక ఫెస్టివల్ అంటే డెఫినెట్గా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో దాని గురించి అసలు పూజ ఎలా చేసుకోవాలి, ఆ బ్యాక్ స్టోరీ ఏంటో ఒకసారి తప్పక. నాగుల చవితి అనేది ఏంటంటే మనకి కార్తీక మాసంలో వస్తుంది. మనకి తెలిసిన విషయం ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పటికైనా మనం శివుడిని ఎక్కువ కొలుస్తాం, అందరికీ తెలిసిన ఒక విషయం అది. అలాగే మనం చూసాము అంటే నాగుల చవితి రోజు స్పెషల్గా ఎందుకు కొలుస్తారు అంటే ఆ రోజు శివుడు మనకి సముద్ర మదనమైంది కదా, అసురుడు మనకి దేవతలు కొట్టుకున్నారు, అండ్ కింద నుంచి అమృతం రావాలి. సో అమృతం వచ్చినప్పుడు దాంతోపాటు ఎప్పటికైనా సరే మనకి ఒక మంచి జరుగుతున్నప్పుడు ఒక చిన్న చెడు కూడా ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడు చెప్తూ ఉంటాం, మొత్తం వైట్గా ఉన్న దాంట్లో ఒక స్మాల్ బ్లాక్ ఉంటుంది, మొత్తం బ్లాక్ ఉన్న దాంట్లో వైట్ కూడా ఉంటుంది. సో కొంతవరకు ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ అనేది కలయిక. సో అమృతం వచ్చినప్పుడు ఆలాహలం కూడా వచ్చింది, అంటే పాయిజన్ వచ్చింది దాంట్లోంచి సముద్ర మదనం చేసినప్పుడు. సో ఈ ఆలాహలాన్ని తాగిన రోజు, శివుడు తాగిన రోజు ఈ రోజు అని ఒక ఐదీకం, అంటే నమ్మకం అన్నమాట. అది పురాణాల్లో కూడా ఉన్నాయి. సో తాగిన రోజు, అందుకనే మనం నీలకంఠుడు అని చెప్తూ ఉంటాం. అంటే కంఠం, త్రోట్ ఏమో బ్లూగా ఉంటుంది. సో అదే రోజు మనకి తెలుసు కంఠంలో ఏముంటుంది, శివుడికి పావులు ఉంటాయి. సో పావుల్ని కూడా కొలవాలి. అలాగే మనం ఏంటంటే నాగుల్ని కొలిచినప్పుడు ఎప్పటికైనా పిల్లలకి ఏవి ప్రాబ్లం రాకుండా ఉండడం. అండ్ ఆల్సో ఏంటంటే మనకి సర్పదోషాలు, కాలు సర్పదోషాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దోషం ఉంటుంది. జనరల్ సర్పదోషాలు 12 సర్పదోషాలు ఉంటాయి ఒక జాతకం మనం చూసినప్పుడు. అందరికీ కొద్దో గొప్ప సర్పదోషాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నివారణం చేసుకోవడానికి, అలాగే ఏంటంటే ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు బాగుండాలి అనడానికి ఎప్పటికైనా ఆడవాళ్ళు పూజ అన్నమాట. ఆడవాళ్ళు వెళ్ళి చేసుకునే ఒక పూజ నాగుల చవితి. నాగుల చవితి రోజు ఏంటంటే శుభ్రంగా స్నానం చేసి ఆ రోజు ఉపాసన కూడా, అంటే ఉపాసన చేయడం. సో ఆ రోజు ఏంటంటే శుభ్రంగా స్నానాలు చేసి, పొద్దున్నే స్నానాలు చేసి ఉపవాసం ఉండి అలాగే పూజ చేయడం అనేది ఒక అన్మైత్ అన్నమాట. అది 2 విధంగా చేసుకోవచ్చు. ఒకటి గుడికెళ్ళి చేసుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా ప్రతిమ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే పాము పుట్టల దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి పాలు పోయడం, అలాగే ఏంటంటే మనకి ప్రసాదాలు పెట్టడం, అలాగే పసుపు కుంకలతో పూజ చేయడం, పువ్వులతో పూజ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అనాదిగా వస్తున్న ఒక పద్ధతి, ఇవాళ నేను కొత్తగా చెప్పింది ఏం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే చాలా నమ్మకం ఎక్కువ. అంటే ఏంటి, పావుది బ్లెస్సింగ్, అంటే నాగేంద్రుడి బ్లెస్సింగ్ ఉంటే పిల్లలు కాకుండా కుటుంబం కూడా బాగుంటుంది, అలాగే అభివృద్ధి చెందుతారు అనేది ఒక నమ్మకం అన్నమాట. అదొకటి కాదు, లక్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి, మనకి నేచర్ కూడా సహకరిస్తుంది అనో ఒక పాయింట్ అన్నమాట. సో ఎప్పటికైనా బ్లెస్సింగ్ ఉంటే, అంటే మిగతా ప్రాణుల
బ్లెస్సింగ్ ఉంటే మనకి ఎప్పుడైనా మనం చూసామంటే శివుడికి ఉంటుంది కానీ మన విష్ణుమూర్తి కూడా పావు మీద పడుకుని ఉంటారు. సో పావులు అనేది మనకి ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటున్నాం కనుక తప్పక కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే బ్లెస్సింగ్ తీసుకోవడం ఏ ప్రాణిదైతే ఏంటి మనకి విశ్వం బ్లెస్సింగ్ ఇచ్చినట్టే కదా. సో బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ కనుక ఇలా చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏంటంటే ప్రతిమ పెట్టుకొని, కొంతమందికి ఏంటంటే ఆన్మాయితీ ఉంటుంది, మనకి దేవుడి గదిలో పీట సింహాసనం పెట్టుకుని దాంట్లో విగ్రహాలు పెట్టుకుంటాం, దాంట్లో కూడా నాగుల ప్రతిమ అంతా పెట్టుకుంటారు. అలాగే చాలామంది శివుణ్ణి కొలిచేవాళ్ళు తప్పక అక్కడ ఒక రూపం ఉంటుందన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనం ద్వారం ఉంటుంది కదా, మనకి మెయిన్ ద్వారం, మనకి ఇంటికి గుమ్మం అనుకుందాం, అక్కడి నుంచి వచ్చేప్పుడు ఎదురుకుండా పావుల్ని పెట్టడం కూడా, పావుల ప్రతిమ పెట్టడం కూడా, దృష్టి తగలకుండా పెట్టడం కూడా ఆన్మాయితీ అన్నమాట. ప్రసాదాలు ఏం చేసుకుంటారంటే ఆ రోజు నువ్వులు అలాగే బెల్లం ఎక్కువ, అంటే పావుల పుట్ట దగ్గర కూడా పెట్టచ్చు. అదేంటంటే యాక్చువల్గాను పావులు యాంట్ హిల్ అంటా ఉన్నది, అది చీమలు చేస్తాయి యాక్చువల్గాను, అది పుట్ట కూడా చీమలు చేసేదే. సో ఇప్పుడు ఏ ప్రాణికైనా మనం పాలు పోసినప్పుడు ఒక ప్రాణి తింటున్నట్టు మనకి లెక్క అన్నమాట. సో మనకి అనాదిగా వస్తున్న ఒక పద్ధతి ఇదంతాను. అండ్ ఆ రోజు ఏంటంటే ఎక్కువ మనం కొలవడం, ఉపాసన అని చెప్పాను ఇందాక, ఉపాసన చేయడం కానీ కొలవడం కానీ ప్రార్థన చేసుకోవడం కానీ ఎక్కువ ఆ రోజు. సో తప్పక ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే పాలు పోయడం, ఇంకా ఏం చేయొచ్చు అంటే పాలు పోయడం తప్ప ఇంకా పాలు ఒక గిన్నెలో తీసుకెళ్ళి పెడతారు కూడా, బయట కూడా పెడతారు, పుట్టలో పాలు పోయకుండా బయట పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఏంటంటే బియ్యం బ్రేక్ చేసి, అంటే 2 కింద చేయొచ్చు, 3 కింద కొంచెం పెద్దగా విరగొట్టి బియ్యాన్ని పాయసం చేసి అక్కడ పెట్టడం కూడా ఆన్మాయితీ కింద వస్తుంది అనమాట. సో ఈ రోజు అంటే పెద్ద పండగగా అంటే కోలాహలంగా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండదు, కానీ బట్ ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎప్పటికైనా సంపద కావాలి అనేది దృష్టి మనకి ఎప్పటికైనా, ఎవరైనా కావాలని అంటారు, వద్దని ఎవరు అంటారు. సో ఇదంతా ఏంటంటే దోషాలు పోయి మనకి మంచి రోజులు రావాలి, అలాగే పిల్లలు అభివృద్ధి చెందాలి అనడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే కూడాను ఏ జాతకంలో అయినా దోషం ఉంటే, అంటే సర్పదోషాలు అనేవి కాస్త కొద్దో అన్ని జాతకాల్లోనూ ఉంటాయి. సో ఈ దోషాలు తొలగిపోయి పిల్లలు బాగా పైకి రావాలి అనడానికి మనం చేస్తూ ఉంటాం అనమాట. అలాగే ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. సో ఈ దోషం ఉన్న వాళ్ళకి, జాతకంలో ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనేది కామన్ అన్నమాట. సో దాని గురించి కూడా మాట్లాడదాము. కానీ జనరల్గా మనం చూసాము అంటే సర్పదోషాలకి ఎప్పటికైనా మనం పూర్వజన్మ కర్మ అంటాం అనమాట. ఏదో ఒక పాపం చేసుకున్నప్పుడు, లేకపోతే ఏ కర్మ మిగిలిపోయినప్పుడు, అలాంటి టైంలో ఇవి జాతకాల్లో కనిపిస్తూ ఉంటాయి అంటారనమాట. సో ఇవన్నీ నివారణ అవ్వాలి, ఇవన్నీ తొలగిపోవాలి అన్నప్పుడు ఇలాంటి పూజలు చేయవలసిందే. పూజలు చేసి బాగా కొలుచుకోవాలి. అంటే కొలవడం అంటే ఏంటంటే నిష్ఠగా పూజలు చేసుకుని మనకేం కావాలో అది కోరుకోవాలి. అలాగే పిల్లలు పైకి రావాలని కోరుకున్నప్పుడు తప్పక అది జరుగుతుందన్నమాట. మనకి అలాగే అన్ని ప్రాణుల బ్లెస్సింగ్ కూడా ఉంటుంది, మనకి నేచర్ బ్లెస్సింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడు మనకు గుర్తొస్తుంది, ఒక విష ప్రాణిని కూడా మనం కొలుస్తున్నాం. కొలిచినప్పుడు ఏమవుతుందంటే మనం దగ్గర అవుతాం నేచర్కి. నేచర్లో ఉన్న అన్నిటికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది అందరికీ అర్థం అవుతుంది. ఇవన్నీ మనం అనాదిగా వస్తున్న పద్ధతి, నేను చెప్పినట్టు ఇది మనం చేసినప్పుడు మనం ఏం నేర్పుతాం, మన పిల్లలకు కూడా నేర్పుతున్నాం. అందరితో సన్నిహితంగా ఉండాలి, నేచర్తో మనం ఏంటంటే కలిసిమెలిసి ఉండాలి అనడానికి ఇది ప్రతీకగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ప్రసాదాలు చేయొచ్చు. అలాగే ఏంటంటే గుడ్లు కూడా ఇస్తూ ఉంటారు. మనం నాన్ వెజ్ కింద వస్తుంది, కానీ ఏంటంటే గుడ్లు పావులు తింటాయి కనుక తప్పక తింటాయి. సో తింటాయి కనుక ఇవ్వడం అనేది మనం కొలవడం, మన నాగేంద్రుడు అంటే కోబ్రానే కొలుస్తాం, పడగెత్తే కోబ్రాని ఎక్కువ. పావులు చాలా వెరైటీస్ ఉంటాయి మనకి, కోబ్రాని ఎక్కువ కొలుస్తాం కనుక తప్పక కొలుస్తూ ఉంటాం కనుక తప్పక ఏంటంటే అవి గుడ్లని తింటాయి అన్నమాట. సో తప్పక ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసామంటే శక్తికి కూడా మనం చేస్తూ ఉంటాం, బలిస్తూ ఉంటారు. సో ఇవేంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకం అనేది ఉంటుంది. ఇది ఎక్కువ మనం ఏంటంటే నాగుల చవితి కానీ, లేకపోతే నాగ పంచమి కానీ, అలాగే షష్ఠి కూడా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే, షష్ఠి అంటే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి చెప్తూ ఉంటాము. ఇవన్నీ ఎక్కడ సౌత్ ఇండియాలో ఎక్కువ, మనకి నార్త్ ఇండియా కన్నా
అండ్ ఆల్సో ఇదేంటంటే ముత్తైదులు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ పూజలు చేసుకునే ఎస్పెషల్లీ నాగుల చవితి ఇది చేసుకున్నప్పుడు ఏంటంటే మంచి హస్బెండ్ రావాలని కూడా కన్యలు కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో అందరికీ బ్లెస్సింగ్ కావాలి కదా. ఇప్పుడు లైఫ్ అంటే అన్ని కావాలి కదా, మనకి ఉత్తి డబ్బు ఒకటి ఉంటే ఏం చేసుకుంటాము, మిగతా అన్ని ఉండాలి. డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటేనే ఆనందం. సంపద అనేది ఖర్చు పెట్టుకోవాలి, అది ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలి అంటే లైఫ్ బాగుండాలి, ఫిజికల్ హెల్త్ ఉండాలి, అన్నీ ఉండాలి మనకి. సో ఇవన్నీ రావాలి అంటే తప్పక నాగుల చవితి లాంటి పూజలు చేయాలి. చేసి ఏంటంటే అన్ని బ్లెస్సింగ్స్ పొందాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా నేను చెప్పినట్టు ఆడవాళ్ళ పండగ అని, ఎప్పటికైనా పిల్లలు ఎస్పెషలీ తల్లికి పిల్లలు పైకి రావాలని ఏ తల్లికి ఉండదు. పిల్లలేమో ఇలా చెడిపోవాలని ఎవరు అనుకోరు. సో మంచి దారిలో పెడదామని అనుకుంటారు. సో ఇవన్నీ ఏంటంటే పిల్లలు దారిలో పడాలి, అలాగే యూనివర్స్ బ్లెస్సింగ్ కావాలి, మనకి శివుడు బ్లెస్సింగ్ కావాలి, ఎస్పెషల్లీ కార్తీక మాసంలో అని విశిష్టంగా చేసుకునే ఒక పూజే నాగుల చవితి. మేడం, ఇప్పుడు మనం సర్పదోషాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి 9వ సర్పదోషం గురించి ఒకసారి వివరించండి. 9వ సర్పదోషం అంటే జనరల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ధనుస్లో యాక్చువల్గాను రాహు ఉండి మనకి మిథునంలో కేతు ఉంటే కనుక శంఖచూర్ కాలసర్పదోషం అంటాం అనమాట. మిగతా ప్లానెట్స్ అన్ని వీటి మధ్యలో ఉండడం అనమాట, పరిపూర్ణంగా ఉండడం. సో అందరికీ కొద్ది గొప్ప అన్నాను కదా, కొన్ని ప్లానెట్స్ బయట ఉంటాయి, కొన్ని ప్లానెట్స్ లోపల ఉంటాయి. సో ఇదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ 9th అంటే భాగ్యం డెవలప్ అవుతుంది. భాగ్యం అంటే ఏంటంటే మనకి వచ్చే లక్ష్మి, స్థిరలక్ష్మి, వచ్చే ఫార్చ్యూన్ అంటాం. ఫార్చ్యూన్ అట్ ద సేమ్ టైం స్టడీస్ కూడాను, పై చదువులు అని చెప్తూ ఉంటాం. వీటన్నికి అడ్డంగాలు వస్తాయి. అలాగే ఏంటంటే అందరితోనూ సన్నిహితంగా ఉండడం ఇదొకటి ఉంటుందన్నమాట. ఇవి మూడిటికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఏంటంటే ప్రాస్పెరిటీ, ఏదైనా మనం చేసే పనిలో కానీ ఇప్పుడు తొందరగా ప్రమోషన్స్ రావాలి అనుకున్నప్పుడు డిస్టర్బెన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ నివారణ తప్పక చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ రెండు రాహుకేతు మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండి కష్టపడుతూ ఉంటాయి, అవేమో మనకేమో కష్టపడతాయి అన్నమాట. సో ఇవి చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఏంటేంటి చేయాలి అంటే ఫస్ట్ హనుమాన్ యంత్రం ఇంట్లో పెట్టుకుని, ఎనర్జైజ్డ్ యంత్రం. ఎనర్జైజ్డ్ అంటే ఏంటంటే మనం బయట గుళ్ళో పుణ్యక్షేత్రాల్లో తీసుకెళ్ళి పూజ చేయించి మన ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే మహామృత్యుంజయ మంత్రం డైలీ రిసైట్ చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే మనం చూసాము అంటే హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ, హనుమంతుడికి పూజ చేయడం ఎవ్రీ సాటర్డే చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను అన్నట్టు మహామృత్యుంజయ మంత్రం అంటే ఏంటంటే మహాన్యాసపూర్వకంగా కూడా మనం రుద్రాభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుందంటే కొంతవరకు కంట్రోల్ అవుతాయి రాహుకేతులు. అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ అందరూ చేయొచ్చు ఈ పని. నిమ్మకాయలు అంటే 7 నిమ్మకాయలు తీసుకుని మనం 7 నిమ్మకాయలతోటి మనం తీసుకెళ్ళి గుళ్ళో ఇవ్వడం కానీ, లేకపోతే పూజలో పెట్టి ఇంకోళ్ళకి పంచిపెట్టడం కానీ చేస్తే ఇంకా మంచిదన్నమాట. ఇప్పుడు చాలామంది మనం చూసామంటే కూడా బయట సౌత్ ఇండియా మొత్తంలో నిమ్మకాయలు ఇస్తూ ఉంటారు, కుంకుమ పెట్టి ఇస్తూ ఉంటారు. సో పూజ చేసి ఇవ్వడం కూడా చేయొచ్చు. ఇది చేస్తే ఏంటంటే భాగ్యం అనేది ఎక్కువ వస్తుంది. ఎప్పుడు భాగ్యం తక్కువ అయినప్పుడు ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ కాకుండా ఈ పరిహారాలు చేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా బాగుంటుంది అనమాట. మేడం, ఇప్పుడు మనం జాతకం చూసుకుంటూ ఉంటాం. జాతకం చూసుకునే టైంలో చాలా మంది అంటూ ఉంటారు ఏమనంటే కాలసర్ప దోషం ఉంది మీ జాతకంలో, భయపడుతూ ఉంటాం కూడా. అంటే ఎలాంటి నెగిటివిటీ వస్తుందో, అంటే మనకి రాకపోయినా సరే మన పిల్లలకి ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ వస్తాయని, కొంతమంది ఏమో పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ వల్ల కూడా ఏదో చేసిన కర్మ వల్ల మీరు ఈ జన్మలో అనుభవిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. నాగుల చవితి వస్తుంది కాబట్టి నాగుల చవితి అంటేనే మనము ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వీటికి పరిహారం ఏం చేసుకోవచ్చు ఒకటి, ఇంకొకటి ఏంటంటే మనం సర్పదోషంకి అసలు ఎందుకు వస్తుంది అని దాని గురించి ఒకసారి చెప్పండి. షూర్. కాలసర్పదోషం అనేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ దోషం కింద మనం తీసుకుంటాము. అది ఒక నెగటివ్ కింద తీసుకుంటాము. దాంట్లోనే అంటే అమృత కాలసర్పదోషం అని కూడా ఉందన్నమాట. అది పాజిటివ్, అది జవహర్లాల్ నెహ్రూ జాతకంలో ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఏంటంటే కాలసర్ప దోషం అంటే అసలు ఏంటి అని తెలుసుకుంటే నివారణ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాలసర్ప దోషం అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని ప్లానెట్స్ మనందరికీ తెలుసు, 9 ప్లానెట్స్ ఉన్నాయి, 9 ప్లానెట్స్ ఉన్నాయని తెలుసు, అలాగే 12 రాసులు ఉన్నాయని తెలుసు. ఈ 9 ప్లానెట్స్ రాహు కేతు మధ్యలో ఉండడమే కాలసర్ప దోషం. అంటే ఫుల్గా ఉంది, ఫుల్ దోషం ఉంది అని అర్థం. అందుకనే ఏంటంటే పాస్ట్ బర్త్స్ అంటే ఏంటి, ప్రీవియస్ కర్మాస్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు పుట్టింది కూడా
పాత కర్మల వల్లనే మనం పూర్వజన్మ కర్మ మూలాన్ని అది నెగటివ్ కర్మ మనం మాట్లాడుకునేది. దాని మూలానే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పుట్టుక కూడా వచ్చింది, అలాగే అది ప్రతిబింబిస్తోంది జాతకంలో అని కాలసర్ప దోషం మూలాన్ని తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే దీంట్లో మార్స్ అంటే కుజుడు బాగా స్ట్రాంగ్ అయ్యి ఈ కాలసర్ప దోషంలోనే బాగా స్ట్రాంగ్ అయ్యి, అండ్ ఆల్సో ఏంటంటే రాహుతో ఉండడం, రాహుతో అయినా సరే వేరే ప్లానెట్స్ స్ట్రాంగ్ ప్లానెట్స్తో ఉండడం, రాహు మెయిన్ అనుకో, ఎందుకంటే రాహుకేతు మధ్యనే ఇవన్నీ వస్తున్నాయి కనుక. సో ఉండడమే మళ్ళీ ఏంటి అమృత అంటే పాజిటివ్ కాలసర్ప దోషం కింద తీసుకుంటాం అనమాట. సో ఇదేంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఇస్తాయి అనమాట. అంటే ఏంటంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ భర్త అప్పుడు కొంచెం పెరుగుతున్నప్పుడు, భర్త అంటే పుట్టినప్పుడు కొంచెం పెరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇది మాత్రం అమృతం కింద మారుతుంది తర్వాత అని చెప్తూ ఉంటారనమాట. అలాగే ఉన్నత స్థాయికి వెళ్ళడం కానీ, ఉన్నత పొజిషన్కి వెళ్ళడం కానీ, నలుగురిని సాధించే పొజిషన్కి రావడం కానీ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఏంటంటే 12 సర్పదోషాలు అనేవి చిన్న చిన్న సర్పదోషాలు ఉంటాయి. కాలసర్ప దోషం అనేది ఏంటంటే నేను చెప్పినట్టు అన్ని ప్లానెట్స్ రాహు కేతు మధ్యలో ఉండడం, దీనికి తప్పక నివారణ చేసుకుంటూనే ఉండాలి. మనం ఏంటంటే కాళహస్తికి వెళ్ళి రాహు కేతు పూజలు అంటాము, అది చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే కాలసర్ప దోష నివారణ పూజలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, అక్కడ చేస్తూ ఉంటారనమాట పూజలు. ఎందుకంటే ఎప్పుడు శివుడిని మనం ఎక్కువ తలుచుకుంటాం సర్పదోషాలు ఉన్నప్పుడు. సో ఇంకోటి ఏంటంటే నివారణ ఏంటంటే మనం రుద్రాభిషేకం చేయించుకోవడం, రెగ్యులర్గా చేయించుకోవడం అనేది ఒక పాయింట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే శక్తికి కూడా చేయాలి పూజలు, 2 చేయాలి. శివుడికి చేసినప్పుడు శక్తికి కూడా చేయొచ్చు, 2 చేయొచ్చు. అండ్ ఆల్సో మనం ఎందుకు అని అంత భయపడతారు అంటే అన్నీ స్తంభించిపోతాయి. అంటే ఏంటంటే ఏదైనా ప్రయత్నించినా కూడా అవ్వదన్నమాట. దీనికి జాతకంలో ఉంటే మనకు పరిపూర్ణంగా ఉంటే తప్ప ఏమవుతుందంటే 30 ఏళ్ళు దాటే వరకు ఏమి ప్రయత్నం చేసినా రాదు, ఎస్పెషలీ కెరియర్ విషయంలో. అంటే రిజల్ట్స్ రావాలి కదా, మనం ప్రయత్నం చేస్తాం, మనం చదువుకుంటాం, చదువుకున్నప్పుడు కూడా చదువు ఆగే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా మటుకు. అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళలో కూడా కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పిల్లలు పుట్టుకపోవడము. సిమ్టమ్స్ అంటే ఇది మెడికల్ ఇష్యూ కాదు కనుక సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటుందంటే అంటే సూచనలు అంటాము, సిమ్టమ్స్ అనము, సూచనలు తెలుస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు చాలా ప్రయత్నం చేసి ఫస్ట్ రావాలి అనుకున్న వాళ్ళు రాలేకపోవచ్చు. ఫస్ట్ రావాలి అంత బాగా చదువుతారు, మేధస్సు ఉంటుంది, మళ్ళీ వాళ్ళకేం తక్కువ ఉండదు, మేధస్సు ఉంటుంది, ఇంటెలెక్ట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏదో ఒక కారణం మూలన వాళ్ళు పైకి రాలేకపోతారు. సో ఇదంతా ఏంటంటే మనం జాతకం చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. తప్పక నివారణ పూజలు హోమాలు ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. 2 ఉన్నాయి. మనం ఎప్పుడు షష్ఠి కూడా మాట్లాడతాం, నాగుల చవితి ఒకటి మాట్లాడతాం, నాగ పంచమి మాట్లాడతాము, మళ్ళా షష్ఠి కూడా మాట్లాడతాం. షష్ఠి అనేది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి చెప్తాం. అంటే మన కార్తికేయ మనకి తెలుసు కదా, ఎక్కువ పూజలు చేయమని చెప్తూ ఉంటాం అనమాట. అంటే ఇవన్నీ సరే పెరిగి పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు పుట్టుకోవచ్చు, చైల్డ్ బర్త్ ప్రాబ్లమ్స్. చైల్డ్ బర్త్లో ఏంటంటే మళ్ళీ వికలాంగుల కింద పుట్టడం కానీ, ఏదో ఒక డిఫార్మిటీతో పుట్టడం కానీ పిల్లలు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అది కాకుండాను ఇంకోటి ఏంటంటే పిల్లలు పైకి రాకపోవడం, అంటే ఇబ్బంది పెట్టడం పేరెంట్స్ని. సో ఇవన్నీ ఏంటంటే ఎంత మోతాదులో ఉంది, 100%, 90%, 50%, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని నివారణ చేసుకోవాలి. చాలా మంది అడుగుతాను, నేను చేస్తాను అంటూ ఉంటారు, కాళహస్తిలో నేను వెళ్ళి చేస్తాను పూజ అంటే ఎలాగా. సో ఒక్కసారి చేస్తే ఇప్పుడు ఒకసారి నువ్వు యాంటీబయాటిక్ వేసుకుంటే మళ్ళీ జ్వరం రాదా నీకు? ఎందుకు వస్తుంది? నువ్వు వేసుకున్నావు కదా యాంటీబయాటిక్, మరి ఎందుకు రావాలి? రాకూడదు కదా. అంటే వైరసెస్ కూడా మారుతూ ఉంటాయి. ఏదైనా సరే మనం రెగ్యులర్గా చేసుకున్నప్పుడు ఏదైనా రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం రాయాలి ఫస్ట్, స్కూల్కి వెళ్ళగానే ఏం రాయిస్తారు? రాయిస్తారు. ఒకసారి రాస్తే వచ్చిందా? కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అలాగే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే నీకు ఎప్పటికైనా పనికి రావాలి ఫ్యూచర్లో అంటే పూజలు రెగ్యులర్గా చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకోవాలి అంటే ఒక 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి మీ దాంట్లో జాతక రీత్యా ఎట్లా ఉందో చూసుకుని చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఎందుకు చెప్తున్నాము అంటే రేపటి ఎప్పటికైనా మనకి ఫ్యూచర్ బాగుండాలి, ఫ్యూచర్ తప్పక బాగుండాలి. సో ఇప్పుడు నేను బాధపడుతున్నాను కనుక ఫ్యూచర్లో కూడా నేను బాధపడాలా? లేదు కదా. సో అందుకనే నివారణ చేసుకోవాలి, రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలన్నమాట. సో తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు
ఆఫ్టర్ 30 ఇయర్స్, నేను చెప్పగా 32 ఇయర్స్ కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా అవ్వవు, 33+లో పెళ్ళి అవుతూ ఉంటాయి. అదేంటంటే ఇది కొంచెం దాని ప్రభావం తగ్గుతుంది అనమాట, కాలసర్పదోష ప్రభావం. అప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, మంచి వాళ్ళు రావడం కానీ తప్పక. ఫస్ట్ 30 ఇయర్స్ అనేది అసలు ఏమి స్తంభించిపోతుంది, ఏమి చేయని. నేను అలాంటి జాతకాలు చూస్తున్నాను, అసలు ఏమి చేయనివ్వద్దు. సో నేను ప్రయత్నించిన పనులవు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరికైనా ఏమవుతుందంటే ఏంటి, లైఫ్ మీద పట్టుపోతుంది, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అలా జరుగుతున్నప్పుడు. యాంగ్జైటీ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది. దీంట్లోనే కాలసర్ప దోషమే ఉంది అని చెప్పి బాధపడకుండా అది ఎంత మోతాదులో ఉంది అని చూసి దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. ఎప్పటికైనా కెరియర్లో ఇబ్బందులు వస్తే, అంటే మనం చేసే పనిలో, అలా చేసే బిజినెస్లో ఇబ్బందులు వచ్చి అన్నిట్లోనూ అడ్డంగాలు వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయగలరు? రెమెడియల్ మెషర్స్ చేయాలి. సో తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ చేయొచ్చు. ఎలాగో ఇప్పుడు నాగుల చవితి వస్తుంది కనుక తప్పక అది సద్వినియోగం చేసుకోవచ్చు, వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. ఆడవాళ్ళే చేయాలని ఏముంది, అందరూ చేసుకోవచ్చు పూజలు, అందరికీ ఉంటుంది. జాతక రీత్యా అందరికీ కొద్ది గొప్ప దోషాలు ఉంటూనే ఉంటాయి. సో తప్పక చేసుకోవడం మంచిది. గుళ్ళకి వెళ్ళడంలో ఏముంది, పాజిటివ్గా మనం చెప్తున్నాం, మంచి మాట చెప్తున్నాం, మంచి మాట నిర్వహిస్తే మంచిది, వాళ్ళకే మంచిది, అంతే కదా. సో గుడికి వెళ్ళి చేసుకోవచ్చు, పాము పుట్టలో పాలు పోయడం కానీ, మీకు అంత నమ్మకం లేకపోతే ఇంట్లో ప్రతిమ పెట్టుకుని చేయడం కానీ, ఆ రోజు మాత్రం కొంచెం ధ్యాస పెట్టి ప్రార్థించడం, అలాగే కొంతవరకు ఉపాసన చేయడం, అలాగే ఏంటంటే రుద్రం వినడము, అలాగే శివుడికి ఏదైనా సరే ఏ స్తోత్రమైనా చేసుకోవడం ఆ రోజు మంచిది. అండ్ నాగేంద్రహారాయనే మొదలెడతాం మనం ఒక స్తోత్రాలన్నీ, శివుడి స్తోత్ర. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. మీరు చేయలేకపోతే వినొచ్చు కూడాను. ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ దొరుకుతున్నాయి కదా, అన్నీ ఈజీగా కనుక్కోవచ్చు, ఈజీగా చేయొచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే ఇది పాలిటీషియన్స్ కూడా బాగా పనికొస్తుంది. అంటే నివారణ చేసినప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో తప్పక చేసుకుంటే కనుక చాలా మంచిదన్నమాట. మరి చూశారు కదా, మీ జన్మ జాతకంలో కనుక ఒకవేళ కాలసర్ప దోషం కనుక ఉంటే ఖచ్చితంగా మేడంని కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అయిన నెంబర్ అవ్వచ్చు, ఈమెయిల్ ఐడికైనా కాంటాక్ట్ అవ్వండి. ఆర్ఎల్స్ మేడం చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మరో కంటెంట్తో కలుద్దాం. అంతవరకు సెలవు.